అందుకే ఆయన నల్లన అమ్మవారు నల్లన, నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళై ఉంటారు. కారణం అది. అటువంటి విష్ణువుకి శివుడికి మధ్య భేదమును ఎన్నడూ పాటించను అనడానికి మణికర్ణికా హ్రదం గుర్తు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమో చూడండి. తండ్రి కొడుకులై నిలబడతారు ఈ క్షేత్రంలో. అంత గొప్ప మణికర్ణికా హ్రదం. అందుకే మణికర్ణికా తీర్థ స్నాన వైభవాన్ని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు, బహుశः శంకరులు ఇలా చెప్పింది ఇంకెక్కడా లేదు. ఎందుకో తెలుసా అండి, శంకరులు ఎప్పుడైనా దీనికి ఫలితం నేను చెప్పలేను అన్నది ఉందనుకోండి, ఆయన నోటితో ఆ మాట అనరు. దీనికి ఫలితం చెప్పడం కష్టం అనరు. ఫలితం చెప్పడం కష్టం అన్న అర్థం వచ్చే సన్నివేశం చెప్పి వదిలేస్తారు. సౌందర్యలహరిలో చేశారు అలాంటి ప్రయోగం. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశివిశిదకర్పూలశకలా విలీయంతే మాతస్తవ వదనతాంబూల కబళా. సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణువు, ముగ్గురు వచ్చి అమ్మవారి దగ్గర తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిలో ఉన్నటువంటి తాంబూలపు పిడచ తిన్నారు. దానివల్ల ముగ్గురు ఏమయ్యారు చెప్పలేరు శంకరాచార్యులు. విష్ణువు యొక్క వైభవం చెప్పడం ఎవరికి తరం? ధరణీ సభ కాగజకరావు లేకిని సభ బనరాయ్ సాత సమందికి మసగరావు హరికణలు కానజాయ్ అంటాడు కబీర్దాసు. ఈ ధరణీ సభ కాగజకరావు ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని, సముద్రాలన్నింటినీ సిరా చేసుకుని, అరణ్యాలన్నింటినీ తీసుకొచ్చి కలంగా చేసుకుని, ఈ సప్త సముద్రాల్లో ఉన్నవి సిరాగా పోసుకుని, ఈ కాగితంతో ఈ భూమి అన్న కాగితం మీద విష్ణుగుణములను రాయడం మొదలు పెడితే నాకు సరిపోలేదు అన్నారు. అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. దేవసైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అమ్మని పునికి పుచ్చుకున్నాడు. అందుకే మంత్రం కూడా అంతే, శరవణ భవ. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడు. ఇక ఇంద్రుడో ఎన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడో. వేదమునందు ఇంద్రుడు వేరు. రుద్రాధ్యాయంలో ఇంద్రశబ్దం వాడతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరామాయణంలో విష్ణువు అన్న పేరు మీకు కనపడదు. ఎక్కువగా ఎవరు కనపడతారో తెలుసా అండి? ఇంద్ర 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 ఇంద్ర, ఎప్పుడు ఇంద్రుడే. వాల్మీకి రామాయణం అంతా. కారణం ఏమిటో తెలుసా? పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు ఇంద్రుడిని. వేదమునందు ఇంద్రుడు వేరు, పురాణమునందు ఇంద్రుడు వేరు. అటువంటి ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఎంత గొప్ప వాళ్ళయ్యారో చెప్పలేను. కారణం మాత్రం అమ్మవారి తాంబూలపు పిడచ తినడం. చెప్పారా ఎంత గొప్పవాళ్ళు? చెప్పడం సాధ్యం కాదు, చెప్పను. కానీ కారణం చెప్తాను. అమ్మవారి తాంబూలపు